ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని నిర్వహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 15వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 15వ అధ్యాయంలో దక్ష ప్రజాపతి వైరిని అంటే వీరణ ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి అశక్నిని, వీరణ కుమార్తె కాబట్టి ఆవిడికి వైరిణి అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి నామం కలిగి దక్ష ప్రజాపతి భార్యగా ఉండి, దక్ష ప్రజాపతి వైరిణి ద్వారా మొదట 5,000 మంది కుమారుల్ని కన్నారని, వారి పేరు హరియస్సులు అని, వారిని ప్రజావృద్ధి కోసం నియమించారని, వారు ప్రజావృద్ధి చేయడానికి పూనుకునేటటువంటి సమయానికి ముందు నారదుడు వచ్చి వారిని వాళ్ళు వెళ్ళవలసినటువంటి మార్గాన్ని పక్కన పట్టించి బ్రహ్మ పదార్థం చేరుకోవడం ప్రయత్నం చేయడం ఎలాగా అన్నది చెప్పి వారిని భూపర్యటనార్థం పంపించారని, ఆ తర్వాత ఆ విషయం తెలుసుకున్నటువంటి దక్షుడు మరలా వైరిణి ద్వారా 1000 మంది కుమారులను కన్నారని, వారిని శబలాస్సులు అని పేరు పెట్టారని, వారిని కూడా ఈ నారదుడు వారు చేయవలసినటువంటి ప్రజావృద్ధి అనేటటువంటి మార్గం నుంచి బ్రహ్మ పదార్థం వైపు మళ్లించారని మనం ఈ ఘట్టాలలో తెలుసుకుంటున్నాం. అయితే ఇందులో ఉండేటటువంటి చాలా చక్కనైనటువంటి విశేషత ఏమిటయ్యా అంటే, దక్ష ప్రజాపతి ఈ వారికి వైరిణి ద్వారా కలిగినటువంటి సంతానాన్ని చక్కగా నారదులు వారు వచ్చి మార్గాన్ని తప్పించారని తెలిసి కోపించినటువంటి దక్ష ప్రజాపతి నారదుని శపించాడు అన్న ఘట్టం దగ్గర కిందటి వీడియోలో మనం ఆపుకున్నాం. అక్కడి నుంచి మనం ప్రారంభం చేసుకొని మిగతా ఘట్టం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాంశాపి నష్టాన్ విజ్ఞాయ పుత్రాన్ దక్ష ప్రజాపతి క్రోధం చక్రే మహాభాగో నారదంశ శశాపచ. నారదుడికి శాపం దక్ష ప్రజాపతి ఇచ్చాడు. అసలు నారదుడు ఎందుకు వచ్చాడు? ఈ హరియస్సురుని కానీ శబలాసురుని కానీ వారి తండ్రి చెప్పినటువంటి మార్గం మానేసి మరొక మార్గం వైపు ఎందుకు నారదుడు వారిని మళ్లించాడు? దీని వలన లోకానికి మనకి కలిగేటటువంటి ఒక చక్కనైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి ఒక విధానపూర్వకమైనటువంటి దక్షుడు ఒక శాపం ద్వారా మనకి ఈ భూలోకానికి వచ్చినటువంటి వరం ఏమిటా వరం? దక్షుడిచ్చినటువంటి శాపం ఏమిటి నారదుడికి? ఒక దగ్గర నీవు స్థిరంగా ఉండకుండా అండపిండ బ్రహ్మాండాలలో ఈ 3 లోకాలలో త్రిలోక సంచారమై నీవు తిరుగుతూ ఉందువుగాక. నారదుడు చతుర్దశ భువనాలు తిరగడం పట్టించే కదా మనకి. కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం వచ్చింది. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటప్పుడు అందరూ చెప్పుకుంటాం, ఏకదా నైమిసారణ్య ఋషి సౌనకారయ. సౌనకార మహర్షులందరూ కూడా సూత మహాముని అడిగారు, ఈ రోజులలో కాబట్టి మనం యజ్ఞం యాగం తపస్సులు చేసుకుంటున్నాం, కలియుగంలో మానవుడికి అంత ఆయుర్దాయం కానీ దైవ బ్రాహ్మణ భక్తి కానీ పూజలు వ్రతాలు యందు శ్రద్ధ కానీ తగ్గుతుంది, వాటికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అనగానే నారదుడు ఒకానొక సందర్భంలో భూలోకానికి వచ్చాడయ్యా అని మొదలుపెట్టినటువంటి సూత మహర్షి సత్యనారాయణ స్వామి వ్రతంలోని. నారదుడికి ఆ త్రిలోక సంచారమే లేకపోతే సత్యనారాయణ స్వామి వ్రతం మన భూలోకానికి వచ్చేది కాదు కదా. కలియుగంలో కలియుగే విశేషత సత్యపూజా ఫలప్రద. సత్యనారాయణ స్వామి తాలూకా పూజాఫలం కలియుగంలో విశేషంగా ఉంటుంది కదా. దానికి మూలం ఎక్కడయ్యా అంటే, నారదుడు చతుర్దశ భువనాలు తిరుగుచూ భూలోకానికి వచ్చి మానవులు పడుతున్నటువంటి కష్టాలు చూచి ఈ కష్టాలు వీరికి ఎలా తొలుగుతాయ్యా అని మహావిష్ణువుని అడిగితే ఆయన చెప్పిన మార్గం కదా మనం సత్యనారాయణ స్వామి వ్రత కథలో తెలుసుకుంటున్నాం. ఇదంతా మనం వ్రతం చేసేటప్పుడు చేయగలమా? మనం తెలుసుకోగలమా? ఆ కథ వినేటటువంటి ఓపిక కానీ ఆ శ్రద్ధ కానీ మనకు ఉంటుందా? ఉండదు. ఎందుకు? కలి ప్రభావం. అందువలన ఏంటయ్యా అంటే, మనకి భూలోకానికి లోక కళ్యాణం జరగాలి అంటే ఒక సత్పురుషుడు, ఒక మహానుభావుడు భూలోకానికి వస్తూ పోతూ ఉండాలి.
వచ్చి ఉండిపోవడం కాదు, వస్తూ పోతూ ఉండాలి. అందుకని మహావిష్ణువు చేసినటువంటి ప్రణాళికలో నారదుడు ఒక పాములాగా ఒక ఘట్టంగా నడిపి హరియశ్వరుని శబలాశ్వరుని వారు వెళ్ళేటటువంటి మార్గం నుంచి పక్కత్రోవ పట్టించి దక్ష ప్రజాపతికి కోపం వచ్చేటట్లుగా చేసి ఆ దక్షుడు నారదుడికి శాపం ఇవ్వగా ఆ నారదుడు మన కోసమని చెప్పి భూలోకవాసుల కోసమని చెప్పి ఆ శాపాన్ని భరించి 3 లోకముల యందును త్రిలోక సంచారిగా ఆయన శాపాన్ని గ్రహించాం. సరే, అక్కడితో ఆ ఘట్టం విడిచిపెట్టేసి ఇక వచ్చేటటువంటి ఘట్టంలోకి మనం పెడదాం. నారదుడి ద్వారా ఎన్ని లోక కళ్యాణాలు జరిగాయి అన్నది మరోసారి నారదుడి గురించి ఇంకా నారద పురాణం వచ్చేటటువంటి ఘట్టాలలో వస్తుంది. అందులో మనం వివరంగా విశేషంగా చెప్పుకున్నాం. ఇక్కడ కథని నారదుడికి శాపం ఇచ్చారు దక్ష ప్రజాపతి, అంతవరకు చెప్పారు మన పరాశరుడు వారు. ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఘట్టం దక్ష ప్రజాపతి ద్వారా సంతతి వారి ద్వారా ఈ దక్ష ప్రజాపతి ప్రజావృద్ధిని ఎలా చేశాడన్నది అది మనం ఇక్కడి నుంచి వచ్చేటటువంటి ఘట్టంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్గకావస్థతో విద్వాన్ స మైత్రేయ ప్రజాపతి షష్ఠం దక్షో సృజతు కన్యా వైరణ్యామితి సహ శృతం. పరాశరుడు వారు మైత్రేయ మహర్షిని ఉద్దేశించి, ఓ మహాభాగ, ద్విజోత్తమ, ఓ మైత్రేయ మహర్షి, నారదుడికి శపించేసిన తర్వాత దక్షుడు మరలా ప్రజావృద్ధి చేయాలనే సంకల్పం కలిగినటువంటి వాడై మరలా ఈ వైరినితో వివాహ బంధం ద్వారా చక్కగా కుమార్తెలని 60 మంది కుమార్తెలని కన్నారు వారిద్దరూ కూడా. ఎవరు? వైరిణి, దక్షుడు, వీరిద్దరూ కూడా అని మనం కిందటి ఘట్టంలోనే తెలుసుకున్నాం. సృష్టి క్రమంలో ఈ దక్ష ప్రజాపతి, వైరిణి, వారి కుమార్తెలు ఎవరు అన్నది మనం తెలుసుకున్నాం. ఇంకా దాని పూర్తి వివరం ఇక్కడ ఇచ్చారు ఈ 15వ అధ్యాయంలో. అయితే ఇందులోని ముఖ్య ఘట్టంలో 5వ అధ్యాయంలోనో 6వ అధ్యాయంలోనో అనుకుంటున్నాను దక్ష ప్రజాపతికి ఎంతమంది కుమార్తెలు, వారిని ఎవరెవరికి ఇచ్చి వివాహం చేశారన్నంతవరకే చెప్పుకున్నాం. కానీ దక్ష ప్రజాపతికి కుమార్తెలు, దక్ష ప్రజాపతి తాలూకా మనవలు, వాటి వివరం ఇందులో ఇచ్చారు. ఎందుకు ఇంతమంది గురించి వివరం ఇవ్వాలి అంటే ఈ 15వ అధ్యాయంలో ఆఖరిలో మనకు తెలుస్తుంది పరమాద్భుతమైనటువంటి ఘట్టం. ఈ దక్ష ప్రజాపతి తాలూకా కుమార్తెలకు అన్నారు కదా, ఆ కుమార్తెలకి అల్లుడు, వారి నుంచి వచ్చినటువంటి కుమారులు, వారి నుంచి ఇంకా జరిగినటువంటి ప్రజావృద్ధి అనేటటువంటిది అంతా కూడా వివరంగా పూర్తి వివరాలతో ఇక్కడ మనకి పరాశరుడు వారు ఈ విష్ణు పురాణంలో చెప్పారు. అదంతా కూడా మనం తెలుసుకుందాం. 60 మంది దక్షుడికి కుమార్తెలు అనుకున్నాం. దదేశ దశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ సప్తమవిశద సోమాయ చతస్రో అరిష్ట నేమినే ద్వే చైవ బహుపుత్రాయ ద్వే చైవ అంగిరసే తథా ద్వే కృషాశ్వాయ విదుషే తాసాం నామాని మే శృణు. ఇక్కడ దక్ష ప్రజాపతి తాలూకా కుమార్తెలని 60 మందిని ఎవరెవరికి ఇచ్చి వివాహం చేశారు, దక్ష ప్రజాపతికి అల్లుళ్ళు ఎవరు అనేటటువంటిది ఇక్కడ మనకి చెబుతున్నారు పరాశరుడు వారు. దదేశ దశధర్మాయ 10 మంది కుమార్తెలని ధర్ముడు అనేటటువంటి ఆయనకి ఇచ్చి వివాహం చేశారు. కశ్యపాయ త్రయోదశ 13 మంది కుమార్తెలని కశ్యపుడికిచ్చి కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. సప్తవింశత సోమాయ 27 మంది కుమార్తెలని చంద్రుడికిచ్చి వివాహం చేశారు. అలాగే ద్వేచైవ బహుపుత్రాయ అనేటటువంటి ఆయనకి ఇద్దరునిచ్చారు. అలాగే ద్వేచైవ అంగిరసే తథా అంగిరసుడు అనేటటువంటి మహర్షికి 2 కుమార్తెలను ఇచ్చారు. ద్వే కృషాశుడు అనేటటువంటి ఆయనకి ఇద్దరు కుమార్తెలను ఇచ్చి వివాహం చేశారు. విదుషే తాసాం నామాని మే శృణు. విదుషుడు అనేటటువంటి ఆయనకి విదుషుడు అనేటటువంటి ఆయనకి ఇద్దరినిచ్చి వివాహం చేశారు అని ఆ పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు. ఈ విదుషుడు ఎందుకు, ఆ పేర్లు ఎందుకు మనం చెప్పుకోవాలి? ఒక్కొక్క పేరులో ఒక్కొక్క విశేషణం. అంగిరసుడు అనేటటువంటి పేరు చాలా మహోత్కృష్టమైనది. చాలామందికి తెలియక అంగిరసుడు అంటున్నారు, కానీ అంగిరసుడు కాదు, ఆయన పేరు అంగిరసుడు. ఆ అంగిరసుడు అనేటటువంటి ఆ బ్రహ్మ పదార్థం గురించి మనం తెలుసుకోవాలంటే ఈ పురాణం ఒక అంతగా తేలం. అందుకేంటంటే ఫలానా వాళ్ళ పేర్లను మాత్రమే ఇందులో ఉటంకించారు పరాశరుడు వారు. కశ్యపాయ త్రయోదశ, కశ్యప ప్రజాపతి తాలూకా భార్యలు 13 మంది. ఈ 13 మందిలో దితి అదితి కూడా ఉంటారు. ఈ దితి గర్భంలో వచ్చేటటువంటిది, అదితి గర్భంలో వచ్చేటటువంటి వారు, వారి సంతానం గురించి కూడా ఈ 15వ అధ్యాయం ఆఖరిలో వస్తుంది. ఈ 15వ అధ్యాయం ఆఖరిలోనే కదా ఈ కశ్యపుడి తాలూకా కుమారుడు హిరణ్యాక్షిపురులోని హిరణ్యకశిపుడు కుమారుడు కదా ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుడు తాలూకా జన్మం వరకు ఈ 15వ అధ్యాయం ఉంటుంది.
ఈ ప్రహ్లాదుల జన్మానికి ముందు వారి తాలూకా వంశ వృత్తి ఏమిటన్నది, వారి తాలూకా వంశోత్పత్తి ఏమిటన్నది ఇందులో పరాశరుడు వారు చెబుతున్నారు. ఎందుకు ఈ పరాశరుడు వారు చెబుతున్నారు ఈ వంశోత్పత్తిలోని? మనం అనుకుంటాం వంశవృక్షం అనుకుంటాం. చాలామందికి తెలియనటువంటిది ఇది వంశవృక్షము. మన పూర్వీకులు ఎవరి నుంచి మనం అభివృద్ధి చెంది ఈ స్థాయికి మనం వచ్చాము అనేటటువంటిది వంశవృక్షము. ఆ వంశవృక్షము ఇక్కడ ప్రత్యక్షంగా పరాశరుడు వారు మనకు చెప్తున్నారు. ఎవరి దొరక వంశవృక్షము? ప్రహ్లాదుడి దొరక వంశవృక్షము. ఈ ప్రహ్లాదుడు ఎవరు? హిరణ్యకశిపుడి దొరక కుమారుడు. ఈ హిరణ్యకశిపుడు ఎవడు? ఇవి అన్నీ కూడా ఈ ఘట్టంలో వస్తాయి. ఒక్కొక్క పేరు ఒక్కొక్క అద్భుతమైనటువంటి విశేషణాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది. ఆ పేర్లలో ఉండేటటువంటి విశేషణాన్ని ముట్టకుండా పరాశరుడు వారు చక్కగా వీరి భార్యల ద్వారా ఆయా కుమార్తెలు కలిగారన్న మాత్రమే ఇందులో వివరం ఇచ్చారు. అవన్నీ కూడా మనం ఈ ఘట్టంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలాగా ఈ 60 మంది కుమార్తెలని కొంతమందికి ఇచ్చి దక్ష ప్రజాపతి వివాహం చేశారని చెప్పుకుంటూ అరుంధతి వసుర్యామి లంబ భాను మరుద్వతి సంకల్పాచ ముహూర్తాచ సాధ్య విశ్వాచ దశ. ఇక్కడ ఎవరెవరికి ఎలాంటి సంతానం కలిగింది అన్నది ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ అరుంధతి వసువు యామి లంబ భానువు మరుద్వతి సంకల్ప ముహూర్త సాధ్య విశ్వ, వీళ్ళు 10 మంది. ఈ 10 మంది కూడా చక్కగా ధర్మునికి భార్యలు. చాలామందికి ఇక్కడ ఒక భయంకరమైన అనుమానం వస్తుంది. అరుంధతి అంటున్నారు కదండి, అరుంధతి వశిష్ఠుడి భార్య కదండి, ఇక్కడ ధర్ముడికి ఎలా భార్యగా వచ్చిందండి అరుంధతి అంటే చాలామందికి ఒక అనుమానం వస్తుంది కదా. ఇక్కడ అరుంధతి వశిష్ఠుడి భార్య కదా, ఈ అరుంధతి ధర్ముడికి ఎలాగ భార్యగా వచ్చింది అనేటటువంటిది ఇక్కడ ఒక అనుమానం. ఇక్కడ దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి అరుంధతి వేరు, వశిష్ఠుడి భార్య అయిన అరుంధతి ఆవిడ వేరు. అది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అన్ని పేర్లు అందరూ ఒకలాగే ఉండరు, ఒకే పేరుతో కొంతమంది వస్తూ ఉంటారు. వాటిని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం ఇందులో చేద్దాం. ధర్మపత్నియో దశత్వేత స్థదా పత్యాని మే శృణు విశ్వే దేవాస్తు విశ్వాయా సాధ్యాన్ యజాయత. ఇక్కడ ఈ 10 మంది ద్వారా ధర్మునికి ఈ 10 మంది ధర్మపత్నులు అయ్యారు. వారి సంతానాన్ని గురించి పరాశరుడు వారు చెబుతున్నారు. చాలా జాగ్రత్తగా అందరం కూడా విన్నాం. ఈ 10 మందిలో మొట్టమొదటి విశ్వ అనేటటువంటి ఆవిడ. ఆ విశ్వ అనేటటువంటి ఆవిడకి విశ్వే దేవతలు పుట్టారు. సాధ్య అనేటటువంటి ఆవిడకి సాధ్యులు అనేటటువంటి వారు పుట్టారు. మరుత్వంతో వసవస్మృత. మరుత్వతి అనేటటువంటి ఆవిడకి మరుత్వంతుడు అని పుట్టారు. వసువులు కలిగారు. ఇది కూడా మనం వచ్చే యథాఘట్టంలో చెప్పుకుందాం. వసువులు ఎంతమంది, ఆ వసువులకి ఆ మొదటి ఆమె ఎవరు అనేటటువంటిది కూడా చెప్పుకుందాం. భానోస్తు భానవః పుత్రాః ముహూర్తాయాం ముహూర్తజ లంబాయా శైవ ఘోషాధ నాగవీధీతు యామిజ. భానువు అనేటటువంటి ఆమెకి భానువులు పుట్టారు కుమారులుగా. ముహూర్తములు పుట్టారు. లంబకు ఘోషుడు పుట్టాడు. యామికి నాగవీధి జన్మించాడు. అలాగే పృథివీ విషయం సర్వ అరుంధత్యాం యజాయత సంకల్పాయాస్తు సర్వాత్మ యజ్ఞే సంకల్పయేవతు. ఇక్కడ అరుంధతి యందు పృథివీ యందున్న సమస్త విషయాలు కలిగే పుట్టాయి. సంకల్పయందు సర్వాత్మనైన సంకల్ప అనేటటువంటి నామకుడైనటువంటి కుమారుణ్ణి ధర్ముడు సృజించాడు. అలాగే ఏ త్వరేక వసుప్రాణ దేవా జ్యోతిఃపురోగమా వసవోష్ఠౌ సమాఖ్యాత స్థేషాం వక్ష్యామి విస్తరం. ఇక అనేక విధాలైనటువంటి ప్రాణులు జన్మించాయి. అందులోనే వసువే ప్రాణముగా గల దేవతలు, తేజస్సే ప్రాణముగా గల దేవతలు, జ్యోతి ప్రాణముగా గల దేవతలు, ఇలాంటి వారందరూ కూడా జన్మను తీసుకున్నారు. జ్యోతి అంటే అగ్నే ప్రాణముగా గల దేవతలు అన్నమాట. వారందరూ కూడా జన్మలు తీసుకున్నారు. వారు అష్టవసువులుగా ప్రసిద్ధికెక్కారు. వారి వంశ విస్తృతి గురించి చెబుతాను విను అని ఇక్కడ పరాశరుడు వారు చెప్తున్నారు. ఇక్కడ ఈ ఘట్టం వరకు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ మనకి 14-15 నిమిషాలు దగ్గర అవుతున్నది. ఇక్కడ స్వామివారు పరాశరుడు వారు చెబుతూ ధర్ముని తాలూకా కుమార్తెలు 10 మంది. ఈ 10 మందికి ఎవరు ఎలాంటి సంతానం కలిగారు? ధర్ముడి తాలూకా భార్యలు 10 మంది దక్ష ప్రజాపతి కుమార్తెలు. అరుంధతి దగ్గర నుంచి లంబ, విశ్వ, సాధ్య, ముహూర్త, సంకల్ప, మరుద్వతి, భానువు వీరందరూ కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలు. వారికి ఎవరెవరి ద్వారా ధర్ముడికి ఎలాంటి సంతానం కలిగింది అన్నది మనం చెప్పుకున్నాం.
ఇక్కడ నుంచి విశ్వేదేవతల దగ్గర నుంచి వచ్చినటువంటి సంతానం అంతా మేము చెప్పుకున్నాం. ఇక్కడ అష్టవసువుల గురించి ఇక్కడ ప్రత్యక్షంగా పరాశరుల వారు చెబుతున్నారు. మిగతా వారందరి గురించి పక్కన పెట్టేసి అష్టవసువుల గురించి ప్రారంభం చేసి పరాశరుల వారు ఆ ఘట్టం ఏమిటి, ఆ వసువులు ఎవరు, వారి పేర్లు ఏమిటి, ఆ పేర్లు తెలుసుకున్నంత మాత్రాన మనకు జరిగేటటువంటి మహోత్కృష్టమైనటువంటి వివరం ఏమిటి అన్నది కూడా మనం చెప్పుకునే ప్రయత్నం ఎదర ఘట్టంలో చెప్పుకుందాం, తెలుసుకుందాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలు కామెంట్ రూపంలో పంపించండి. ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి.